టెస్టిస్ లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని క్రానిక్ ఆర్కైటిస్ అని అంటారు. టెస్టిస్ ఎపిడైడమిస్ రెండిట్లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని క్రానిక్ ఎపిడైడమో ఆర్కైటిస్ అంటారు. ఓన్లీ ఎపిడైడమిస్ లో కనుక ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే దాన్ని ఎపిడైడమైటిస్ అంటారు. ఈ టెస్టిస్ లో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక ముఖ్యమైన కారణము మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఎక్కువ మందితో ప్రొటెక్షన్ లేకుండా సెక్షువల్ గా కలవటము, డయాబెటీస్ అంటే షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటము, యూరినరీ ఇన్ఫెక్షన్స్, లేకపోతే ఫైమోసిస్ అంటే పెన్నిస్ పైన స్కిన్ ఎక్కువగా ఉండి ఆ స్కిన్ ఫ్రీగా రిట్రాక్ట్ అవ్వక, హైజీన్ మెయింటైన్ అవ్వక, ఇన్ఫెక్షన్స్ పెన్నిస్ పైన ఉన్న ఫోర్ స్కిన్ కి ఇన్ఫెక్షన్ రావడం, దాన్ని బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటారు. ఈ 4 ముఖ్యమైన కారణాలు ఉంటాయి ఈ టెస్టిస్ కి ఇన్ఫెక్షన్ రావడానికి. అయితే చాలా మందిలో ఎవరిలో అయితే ఈ టెస్టిస్ లో ఇన్ఫెక్షన్ ఉంటుందో చాలా మంది కామన్ గా వాళ్ళు ఎదుర్కొనే ఒక ప్రాబ్లం ఏమిటి అని అంటే, వాళ్ళకి కంటిన్యూస్ గా టెస్టిస్ లో పెయిన్ లాగా ఉండదులే కానీ బట్ టెస్టిస్ అంతా బరువుగా ఉండటము, అనీజీగా ఉండటం, టెస్టిస్ లో కంటిన్యూస్ గా ఇట్లా పైకి లిఫ్ట్ చేసుకున్నట్లయితే కొంత రిలీఫ్ గా ఉండటము, లేకపోతే ఎక్కువగా డీహైడ్రేట్ అయినా, లేకపోతే ఏదన్నా స్పైసీ ఫుడ్ లాంటివి తీసుకున్నా, ఎక్కువగా బరువులు ఎత్తినా టెస్టిస్ లో పెయిన్ లాగా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు. ఎన్నిసార్లు రిపీటెడ్ గా సెమెన్ టెస్ట్ చేయించుకున్నా, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ యూరిన్ టెస్ట్ చేయించుకున్నా ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందేమోనని, లేకపోతే స్కానింగ్ చేయించుకున్నా అన్ని రిపోర్ట్స్ లో కూడా వాళ్ళకి అన్ని టెస్టుల్లో కూడా రిపోర్ట్స్ నార్మల్ గానే ఉంటాయి. కానీ ఆ పేషెంట్స్ మట్టికి కంటిన్యూస్ గా ఆ టెస్టిస్ లో పెయిన్ తో ఇబ్బంది పడతా, ఒక్కొక్క డాక్టర్ని మార్చేస్తా, అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పెయిన్ కి రిలీఫ్ అనేది దొరక్క డాక్టర్స్ ని మార్చుకుంటా